ఈరోజు మనం ఆవకాయ పచ్చి ఆవకాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈస్ట్ గోదావరి స్టైల్లో అయితే చూసేద్దాం. అయితే ఇది నిల్వ ఆవకాయ కాదండి. ఇప్పుడు ఎర్లీగా కొన్ని మామిడికాయలు వస్తాయి కదా లేతవి, వాటిని ఒక 5 వరకు ఆవకాయ పెడుతుంది మా అమ్మ. సో ఇప్పుడు మనం ఆవకాయ సింపుల్గా కొంచెం క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఈ 5 కాయలకి ఒక చిన్న కప్పుతో ఆవాలు. ఇప్పుడు ఆవాలని మనం పొడి చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా మామిడికాయ ముక్కల్ని చక్కగా నీట్గా మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న ఈ టెంక అది తీసేయాలి. నార్మల్గా మామిడికాయలు ముదిరితే ఇలాగ మధ్యలో జీడి అనేది మనకు అంతలా కనిపించదు. చూసారు కదా ఇప్పుడు ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. కుదిరితే మళ్ళీ ఇంకొకసారి పొడి క్లాత్తో తుడిచేసుకోవచ్చు. ఈ విధంగా ఆవకాయ ముక్కల్ని చక్కగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎన్ని ముక్కలు అయినాయి, 5 కాయలంటే. ఇదిగో ఆవపిండి కూడా నేను ఆల్రెడీ పొడి పట్టేశాను. ఆవాలను మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. రాళ్ళు ఉప్పు అన్నమాట, కళ్ళుప్పు అంటారు కదా, దాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి పల్లీల నూనె, వేరుశనగ నూనె. మనకి వేరుశనగ నూనె ఒక కప్పు వరకు పడుతుంది. అలాగే కొన్ని మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, పొట్టు పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వీటన్నిటిని మనం ముక్కల్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నటువంటి ఈ క్వాంటిటీలో మనం వీటన్నిటిని వేసి కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఆవకాయ కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం తక్కువ వేసుకున్న ఒక 2 days తర్వాత ఇంకొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ముక్కలు కప్పేంత విధంగా మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా మగ్గుతుంది, అలాగే పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా వీటన్నిటిని వేసేసుకున్నాం కదా, వీటిని మనం బాగా కలుపుకోవాలి. చివరిగా ఈ వేయించిన మెంతులను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనే దానికి క్వాంటిటీతో పని లేదండి, మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. దీనివల్ల సువాసన ఉంటుంది, అలాగే వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది కూడా. ఈ విధంగా మనం పచ్చడిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చు. ఇలా డబ్బాలో పెట్టుకుని ఈ పచ్చడిని ఒక 1 day కానీ 1.5 day కానీ వదిలేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఏమైనా సరిపోయాయా లేదా అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ కారం కావచ్చు, లేదంటే ఉప్పు కావచ్చు. యాడ్ చేసుకొని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా డబ్బాలో మనం స్టోర్ చేసుకునేటప్పుడు మనం డబ్బాలో కొంచెం ఆయిల్ ముందుగా వేసి ఆ తర్వాత పచ్చడిని వేసుకోవాలి. ఈ విధంగా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే మనకి ఒక 1 month వరకు చాలా టేస్టీ. ఈ విధంగా ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకుంటే మనకి 1 month వరకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ పాడవడం అనేది జరగదు. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం నిలువ పచ్చడిలాగే చాలా రోజుల పాటు స్టోర్ ఉంచుకోవచ్చు కూడా. చూసారు కదా ఫ్రెండ్, నోరూరించే ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.